వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు పండుగ రోజున ప్రసాదంగా చేసి గణపయ్యకు నివేదించండి. చేసే వాళ్ళందరూ కూడా వీడియోని చివరి వరకు చూసేయండి. సింపుల్గా చూపిస్తాను. ముందుగా ప్యాన్లోకి కప్పున్నర వాటర్ పోసుకొని ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని బాగా కరిగించుకోండి. కరిగిన తర్వాత ఇలా వడకట్టుకొని మళ్ళీ ప్యాన్లోకి బెల్లం వాటర్ వేసుకొని అరగంట ముందు నానబెట్టుకున్న పావు కప్పు శనగపప్పును వేసుకోండి. అలానే 2 స్పూన్ల కొబ్బరి ముక్కలు, హాఫ్ స్పూన్ ఎలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందులోనే 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి. పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. మంటను సిమ్లో పెట్టుకొని ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని రౌండ్గా కుడుముల్లాగా చేసుకోండి. మీకు నచ్చిన షేప్ని అయితే చేసుకోవచ్చండి. ఇలా కానీ పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే అస్సలు పగుళ్ళు రావండి. టేస్టీగా చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇలా ఆవిరి మీద ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, గణపయ్యకు ఇష్టమైన బెల్లం కుడుములు అయితే రెడీ. మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా చేసి ఆ గణపయ్యకు నైవేద్యంగా సమర్పించండి.